హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుల్ ఎన్ఆర్ఏ వ్లాగ్స్. మళ్ళీ మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏంటంటే మా అంగన్వాడీ సెంటర్లో ఈసీసీఈ డే సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నాం. సో ఈ ప్రోగ్రామ్కి స్కూల్లో ఉన్న స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ని, ఇంకా అలాగే చెప్పాను కదా మీకు ఇంతకుముందు లాస్ట్ వీడియోలో, ఈ స్కూల్ పక్కనే ఇంకా గౌడ్ స్కూల్ ఉందని చెప్పేసి, సో గౌడ్ స్కూల్లో టీచర్స్ని ఇంకా ఏఎన్ఎంస్ని అందరిని అయితే ఇన్వైట్ చేశారు. సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నారు, కానీ అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నావు, అసలు ఈసీసీ ఫుల్ ఫామ్ అంటే ఏంటి అనే మీ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక డౌట్ రావచ్చు. అసలు ఈసీసీఈ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సో నేనైతే మా అంగన్వాడీ సెంటర్కి రాగానే ఇలా కొన్ని ఫ్లవర్స్తో అయితే ఈసీసీ డే అని కొంచెం డెకరేట్ అయితే చేసేసాను. అసలు ఒకప్పుడు అంగన్వాడీ స్కూల్ అంటే చాలా మందికి తెలియకపోతుండే, కానీ ఇప్పుడు మాత్రం అంగన్వాడీ స్కూల్ అంటే పిల్లల్ని చాలా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలోనూ చాలా బాగా అనిపిస్తుంది. అసలు అక్కడ ఉన్న పిల్లలందరినీ చూస్తే ఎంత బాగా షార్ప్ అయిపోయారో సబ్జెక్ట్స్ పరంగా. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికే ఎంత బాగా కలర్ఫుల్గా డెకరేట్ చేసి పెట్టారో. సో ఇలా చూడడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటే పిల్లలు తొందరగా చూసి నేర్చేసుకుంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న మా లియన్ బాబు వాళ్ళ మేడం వరుణ మేడంని అయితే అప్రిషియేట్ చేయాలి. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా చిన్నపిల్లలు కదా, ఊకే సతాయిస్తూ ఉంటారేమో మేడమ్స్ని, పాప మేడమ్స్ కొడతారేమో తిడతారేమో అన్న ఒక భయం అయితే ఉంటుంది పేరెంట్స్కి. కానీ ఈ స్కూల్లో మాత్రం అలాంటి భయాలు ఏం పెట్టుకోకండి. వరుణ మేడం చాలా బాగా మాట్లాడతారు. ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ, ఇంకా అలాగే పిల్లలతో చేపిస్తూ, ఎప్పుడు పిల్లల్ని ఏదో ఒక విధంగా ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే చూస్తారు. మా అంగన్వాడీ సెంటర్ సూపర్వైజర్ అనితా మేడం గారి గురించి మాట్లాడుకోవాలి. నేనే కాదు, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్ మేడం గారి మాటలు విని అందరూ ఫిదా అయిపోయారు. చాలా బాగా మాట్లాడతారు మేడం గారు. అసలు మా అంగన్వాడీ సెంటర్లో ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారంటే నేనైతే ఎస్పెషల్లీ మేడం గారి కోసమే వస్తాను. ఎందుకంటే అంత బాగా మాట్లాడతారు మేడం. ఎంతసేపు మాట్లాడితే అంతసేపు కూర్చొని వినాలనిపిస్తుంది, అస్సలు బోర్ కొట్టదు. సో ఇంకా అనితా మేడం గారు వచ్చేసాక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేడం గారు వచ్చాక పిల్లలకి ఐడి కార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మా లియన్ బాబుని చూసారా, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో పాటు మా వాడు కూడా కూర్చొని అన్నీ ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. చెప్పడమే ఉంటుంది. ఏంటంటే ఇది ప్రీ స్కూల్ జనవరి టు డిసెంబర్ వరకు టైం టు టైం సిలబస్ ఉంటుంది. ప్రతి నెల కండక్ట్ చేసుకోవాలి. ఈసీసీటీ ఏంటంటే ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. అంటే బాల్యారంభ దశలో వీళ్ళు ఏమేమి నేర్చుకుంటుండ్రు, బాల్యారంభ దశ విద్య అన్నట్టు వాళ్ళకు. అంటే మన అంగన్వాడీ సెంటర్ ఈసీసీటీలో ఇటువంటి మెటీరియల్ అన్ని తయారు చేసుకుంటారు. ఇప్పుడు అక్షరాల కోసం పప్పెట్స్ తయారు చేస్తారు. తర్వాత మనము సంభాషణ అనేది మనం మాట ద్వారా చెప్తూ ఉంటాము, కానీ ఈ బొమ్మను చూపించుకుంటూ మీరు ఒక మిమిక్రీలో చూసారా, అంటే మనం చెప్పింది కాకుండా ఈ బొమ్మను చూస్తే, ఈ బొమ్మలు మన డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయి. అంటే పట్టణాల అభివృద్ధి జరగడానికి అదొకటి బిల్డింగ్ అని ఉంది కదా, ఇది ఒక్కొక్కటి మనము పేరుస్తూ ఉంటాం. పేర్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మన పట్టణాల అభివృద్ధి జరుగుతుందండి. ఇది చూడండి, పిల్లలకు ఐడి కార్డ్స్ తయారు చేశాము. వీళ్ళకంటే ఒక పేరు పెట్టాము. ఇక్కడ కాసిపెట్ట మువ్వకు ఇక్కడ మ్యాంగో అని పేరు పెట్టడం జరిగింది. అంటే ఒక పండును మనము వాళ్ళకు నేర్పించినాం అన్నట్టు. మామిడి పండు అంటే ఏ రకంగా ఉంటుంది, ఏ కలర్ లో ఉంటుంది, నీ పేరు మామిడి పండు. అట్లా ఒక్కొక్కలకు అరటి పండు, దానిమ్మ పండు, తర్వాత గ్రేప్స్, సీతాఫలము, జామకాయ, ఆపిల్. ఏప్రిల్, అక్టోబర్ టు డిసెంబర్ ఇట్లా 2 బుక్స్ రావడం జరిగింది. ఇందులో ఇంకొకటి పూర్వ ప్రాథమిక విద్యలో జూన్ టు సెప్టెంబర్ కూడా 3 పుస్తకాలు. జూన్ టు సెప్టెంబర్, జనవరి టు ఏప్రిల్, అక్టోబర్ టు డిసెంబర్. ఈ 3 పుస్తకాలు ఏంటంటే ప్రీ స్కూల్ సంబంధించిన పుస్తకాలు. అంటే సిలబస్ ఏ నెలలో ఏ పాటలు చెప్పాలి, కథలు చెప్పాలి అనేది. ఒక నెలలో 4 పాటలు ఉంటాయి, 2 కథలు ఉంటాయి, 2 సృజనాత్మకతలు ఉంటాయి. అట్లా స్టోరీ అంటే టైం టేబుల్ పరంగా మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ 3 పుస్తకాలను రెడీ చేయడం జరిగింది. దీన్ని బట్టి అంగన్వాడీ సెంటర్లో టైం టేబుల్ ప్రకారం ఒక కృత్యం చేయాలంటే ఎంతసేపు చేయాలి, ఎన్ని నిమిషాలు చేయాలి అనేది టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చాము. వాళ్ళు ఆ విధంగా వాళ్ళు సెంటర్లో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మంత్ సిలబస్ లో ఈ టీచరు మార్చి నెలలో ఏదైతే ఉంటుందో అది పిల్లలతో చేపిస్తుంది, తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫిబ్రవరి పెళ్లి
నువ్వు వర్ణ పెట్టుకొని పిల్లలు రాగానే హాయ్ పిల్లలు, హాయ్ హాయ్, నమస్తే 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 నమస్తే. మా లియాన్ బాబుని ఎక్కడికి తీసుకెళ్ళినా ఫ్యాన్సీ రండి. చూడండి అందరూ ఎలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దాడుతున్నారు. వాడికి మాత్రం భలే కొత్తగా ఉంది ఇవన్నీ చూస్తూ. ఈ ఈసీసీఈ డే ప్రోగ్రామ్ అయిపోయాక ఇంకా సీమంతం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. నాకు తెలిసినంత వరకు అంగన్వాడీలో సీమంతం ప్రోగ్రామ్ అంటే ఏదో జస్ట్ 2 బ్లౌజ్ పీసెస్ పెట్టి 2 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టి దీవిస్తూ ఉంటారు. కానీ ఈ వరుణ మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనం ఇంట్లో సీమంతం వేడుక ఎలా చేసుకుంటామో ఇక్కడ కూడా అలాగే చేశారు. ఇది ఒక్కటే అని కాదండి, అంగన్వాడీలో ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా సరే ఈ వరుణ మేడం తన షోల్డర్స్ మీద రెస్పాన్సిబిలిటీ అన్నీ వేసుకొని చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఈవెంట్ని. చూసారా, గాజులు, చీర, పువ్వులు అన్నీ సీమంతంకి ఏమేమి కావాలో అవన్నీ ఐటమ్స్ తోటి భలే చేస్తున్నారు సీమంతం. ఇక్కడ జరిగే ప్రతి ఒక్క సీమంతం వేడుక చూస్తే అయ్యో నేను ఎందుకు మిస్ అయ్యానా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఎప్పుడు. కానీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం వల్ల నాకైతే చేయలేకపోయారు ఈ మేడం గారు. నేను ఊరికే మా అంగన్వాడి అంటున్నాను ఏంటి అన్న ఒక వీడియో చూస్తున్న వాళ్ళందరికీ డౌట్ అయితే రావచ్చు. సో ఎందుకు అంటున్నానంటే నేను కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా నేమ్ అయితే ఈ అంగన్వాడీ సెంటర్ రిజిస్టర్ అయితే అయిపోయింది. సో ఈ అంగన్వాడీలో నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ కాబట్టి ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ఈవెంట్కి నన్ను అయితే ఇన్వైట్ చేస్తూ ఉంటారు. సో నేను కూడా ఎప్పుడు వస్తూ ఉంటాను ఏ ఈవెంట్ జరిగినా కూడా. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన పేరెంట్స్ అందరూ ఈ సరిత అక్కని అయితే బొట్టు పెట్టి దీవిస్తున్నారు. ఇంకా అందరితో పాటు నేను కూడా ఈ సరిత అక్కకు బొట్టు పెట్టి అక్షంతలు అయితే వేశాను. సో సీమంత ప్రోగ్రామ్ అయిపోయాక ఇక్కడ న్యూగా జాయిన్ అయ్యే పిల్లలకి అక్షరాభ్యాసం కూడా జరిగింది. అనిత మేడం ఇంకా అలాగే వరుణ మేడం గారు ఇద్దరు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని స్లేట్స్ పైన ఓం అని రాపిస్తూ పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఏం రాస్తున్నా చెప్పరా? అక్షరాభ్యాసం ప్రోగ్రామ్ అయిపోయాక ఇంకా మా ఉగాది సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఉగాది రోజు సండే కాబట్టి, సో సండే అంటే హాలిడే కాబట్టి ఒకరోజు ముందుగానే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అనిత మేడం అయితే ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నారు. అసలు ఏ ఐటమ్స్ కావాలి, ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారు ఏంటి అనేది మాకు అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉగాది పచ్చడి అయితే చేస్తున్నారు. అనిత మేడం గారితో మా పేరెంట్స్ అందరం కలిసి చాలాసేపు అయితే మాట్లాడుకున్నాం. మాకు అసలు టైమే తెలియట్లేదు. చాలా అంటే చాలా బాగా టైం స్పెండ్ చేస్తాము. అనిత మేడం గారు వస్తున్నారంటే చాలు మాకు ఎక్కలేని సంతోషం అయితే వచ్చేస్తుంది. మన ఇంట్లో మన అక్క చెల్లెళ్ళు అయితే ఎంత ఫ్రీగా ఉంటామో ఈ మేడం గారు కూడా మాతో పాటు అంతే ఫ్రీగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మేడం వస్తున్నారు అంటే పిల్లలందరినీ ముందుగా చూసిన తర్వాత వాళ్ళు అసలు ఏం నేర్చుకున్నారు, ఎక్కడి దాకా నేర్చుకున్నారని పిల్లలందరితో మాట్లాడి వాళ్ళు అసలు ఏం నేర్చుకున్నారని తెలుసుకున్న తర్వాతనే నెక్స్ట్ ఏదైనా వర్క్ చేస్తారు. ఇంకా అలాగే పేరెంట్స్ కూడా అంటూ ఉంటారు పిల్లలకి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉండాలి, పిల్లల్ని చాలా చక్కగా ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మేము చెప్పేవే కాకుండా ఇంట్లో మీరు కూడా అన్నీ నేర్పిస్తూ ఉండాలి.
అని అయితే మాతో డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఈ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తూ మేడం వాళ్ళ ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటని చిన్న చిన్న మెమొరీస్ ఉంటే మాతో షేర్ చేసుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయడం అయిపోయాక ఫస్ట్ ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇచ్చారు. ఆ తర్వాత మాకున్న పేరెంట్స్ అందరికీ ఇంకా అలాగే స్టూడెంట్స్ అందరికీ ఉగాది పచ్చడి అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఇంకా అందరం కలిసి ఉగాది పచ్చడి టేస్ట్ చేస్తూ అందరం ఒకేసారి హ్యాపీ ఉగాది అని విష్ చేస్తూ ఈ ఈసీసీ డే ప్రోగ్రామ్ అయితే గ్రాండ్ సక్సెస్ చేసాము. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాము, అందుకు మీ సపోర్ట్ కావాలి. ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.